సో ఈరోజు క్లాస్లో మనం టెస్ట్ ఎంజీ అనేది చూడబోతున్నాం. బట్ బిఫోర్ దట్, లాస్ట్ క్లాస్లో హౌ టు వర్క్ విత్ డ్రాప్ డౌన్తో ఎలా వర్క్ చేయాలనేది మిడిల్లో ఉన్నామండి. అది ఈరోజు కంప్లీట్ చేసుకొని టెస్ట్ ఎంజీలోకి వెళ్దాం. ఓకే. సో డ్రాప్ డౌన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే వెబ్ డ్రైవర్లో మనకి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఏంటండి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్? ద ఫస్ట్ వన్ ఈస్ సెలెక్ట్ బై ఇండెక్స్ అండ్ అనదర్ వన్ ఈస్ సెండ్ కేస్. బట్ సెండ్ కేస్ అనేది రికమెండెడ్ కాదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. సెండ్ కేస్ అనేది ఎందుకు రికమెండెడ్ కాదని ఒకసారి చూడండి. సెండ్ కేస్ ద్వారా మీరు ఇన్పుట్ ఎంటర్ చేయాలి అంటే యూనిట్ టు ఎంటర్ ద ఎంటైర్ ఐటమ్ నేమ్. ఆ డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, సో కంప్లీట్ ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్ తాలూకా టైటిల్ కంప్లీట్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన డ్రాప్ డౌన్లో ఎలిమెంట్స్ ఏమున్నాయండి? బిగ్ బాస్కెట్, గూగుల్, ఐసిఐసిఐ, హెచ్ఆర్. మీరు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నట్టయితే, సో సెండ్ కీస్లో యూనిట్ టు రైట్ దట్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ అంతా మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రాప్ డౌన్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి లేదా 20 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. దెన్ యూనిట్ టు రైట్ ఏ కోడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి మీరు ఇండివిజువల్గా ఇలా కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లెంతీ. అది చాలా లెంతీ అవుతుందండి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోడ్ రాయడం అంటే. దీనికి ఆల్టర్నేట్గా మనం ఏం చెప్పుకున్నామండి? సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో సెలెక్ట్ బై ఇండెక్స్ ఏంటంటే, మీరు ఇండెక్స్ నెంబర్ 0 అని ఇచ్చారనుకోండి. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 0 అంటే ఏ ఐటమ్ సెలెక్ట్ అవుతుంది? టాప్లో ఫస్ట్ ఐటమ్. ఇది ఇండెక్స్ నెంబర్ 0 అవుతుందండి. ఇది ఇండెక్స్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 3. దెన్ లాస్ట్ క్లాస్లో మీకు మాన్యువల్గా ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చి ట్రై చేయమని చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఈ సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్లో ఉంటుంది. వాట్ ఈస్ దట్ బిల్ట్ ఇన్ క్లాస్? సెలెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. చూడండి, మనం టాప్లో ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా మనం 3 ఇంపోర్ట్స్ నేర్చుకున్నాం అండి. బై అనే ఒక ఇంపోర్ట్, వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్. బట్ లాస్ట్ క్లాస్లో కొత్తగా ఇంకో ఇంపోర్ట్ చూసాం, సెలెక్ట్. సెలెక్ట్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుందో, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెలీనియం. సో సెలెక్ట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని సెలెక్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో ఇన్ దట్ ఆబ్జెక్ట్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో యూ నీడ్ టు స్టోర్ యువర్ డ్రాప్ డౌన్. ఇది మన డ్రాప్ డౌన్ అమ్మ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మన డ్రాప్ డౌన్ తాలూకా నేమ్ చూడాలంటే ఎలా చూస్తామో, హౌ టు వెరిఫై ద నేమ్ ఆఫ్ యువర్ డ్రాప్ డౌన్. సో సింపుల్లీ రైట్ క్లిక్ ఆన్ యువర్ డ్రాప్ డౌన్. మీ డ్రాప్ డౌన్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. అక్కడ ఐడి లేదా నేమ్ లేదా ఎక్స్పాత్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వెరిఫై చేసాం. దెర్ ఈజ్ నో ఐడి. ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్కి అయితే వాడు ఐడి ఇవ్వలేదు, ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాడమ్మా. సో నేమ్ను బేస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై దట్ డ్రాప్ డౌన్. చూడండి, ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఒక డార్క్ లైన్ ఒకటి కనిపిస్తుంది. ఈ డార్క్ లైన్లో యూ కెన్ సీ ద నేమ్ ఆప్ట్ వెబ్, ఓపీటీ వెబ్ అని చెప్పి కనిపిస్తుంది. సో D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ ఆప్ట్ వెబ్. సెండ్ కీస్ కూడా అదే మెథడ్, ఆప్ట్ వెబ్ అనే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేసాం. సో దీన్నే తీసుకొచ్చి మీరు ఎందులో పాస్ చేస్తారండి? ఈ సెలెక్ట్ అనేటటువంటి క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు యూ నీడ్ టు కాపీ పేస్ట్ దిస్ లైన్. ఈ పైన ఉన్న లైన్ని మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అంటే ఇండైరెక్ట్గా మనం మన డ్రాప్ డౌన్ తీసుకువెళ్ళి ఎందులో స్టోర్ చేస్తున్నాం అండి? వీఆర్ స్టోరింగ్ అవర్ డ్రాప్ డౌన్ ఇంటూ ఎక్స్. ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎక్స్ డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్ అంటే ఏంటమ్మా? డ్రాప్ డౌన్లో మీరు ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఐటమ్స్ని, ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇనీషియల్గా ఇక్కడ 0 ఇండెక్స్తో ట్రై చేయండి, తర్వాత ఇండెక్స్ 1తో ట్రై చేయండి, ఇండెక్స్ 2తో ట్రై చేయండి. సో ఆఫ్టర్ దట్ ఫర్ లూప్ ఎలా రాయాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఐటమ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద గో బటన్. ఇక్కడ సైట్లో ఈ గో అనే బటన్ క్లిక్ చేయాలి. సో గో బటన్ క్లిక్ చేయడానికి యూ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద గో బటన్. గో బటన్కి సంబంధించి ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాము. వాట్ ఈస్ ద నేమ్? బటన్ గో అని చెప్పి కనిపిస్తుంది. సో D1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ బటన్ గో డాట్ క్లిక్. అది ఏ వెబ్ పేజ్లోకి వెళ్తుందో ఆ టైటిల్ని క్యాప్చర్ చేసి టెంపరీగా ఆ టైటిల్ని మనం కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. అండ్ D1 డాట్ నావిగేట్ డాట్ బ్యాక్. నావిగేట్ అంటే అర్థం ఏంటన్నా? ఇట్ విల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ పేజ్. నావిగేట్ బటన్స్ అంటే మన బ్రౌజర్లో ఈ బ్యాక్ బటన్, ఈ ఫార్వర్డ్ బటన్, వీటిని నావిగేట్ బటన్స్ అంటున్నాం. సో అందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ పేజ్ సెలెక్ట్ చేస్తా అనుకోండి. గూగుల్ అని సెలెక్ట్ చేసి గో క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు ద గూగుల్ పేజ్. సో గూగుల్ పేజ్లోకి వెళ్ళిందా లేదా మీకు కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తున్నామో, ఐ వాంట్ టు గెట్ ద టైటిల్. సో ఈ పైన ఏదైతే మనకి పేజ్ టైటిల్ ఉందో ఈ టైటిల్ని క్యాప్చర్ చేసి ప్రింట్ చేయమని చెప్పాను, సిస్ అవుట్. ఓకే. సో ఆఫ్టర్ దట్ అగైన్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద ప్రీవియస్ పేజ్. ప్రీవియస్ పేజ్లోకి వెళ్ళాలి అంటే మనం నావిగేట్ బటన్లో ఏ బటన్? ఈ బ్యాక్ అనే బటన్ క్లిక్ చేయమని చెప్తున్నాం. చూడండి, అదే విషయాన్ని
d1 డాట్ నావిగేట్ డాట్ బ్యాక్. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చేసాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది రాయబోతున్నాం. సో ఫర్ లూప్ రాయాలి అంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే అసలు డ్రాప్ డౌన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ అనేది తెలియాలి. సో డ్రాప్ డౌన్లో ఉన్న ఎలిమెంట్ కౌంట్ ఎలా తెలుసుకుంటాం అనేది ఈరోజు చూద్దాం. ఎందుకంటే చూడండి ఒకసారి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇది రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు ఇండెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో చూడండి, సెలెక్ట్ బై ఇండెక్స్ రాసేటప్పుడు సెలెక్ట్ బై ఇండెక్స్లో మనం లాస్ట్ క్లాస్లో 0 అని 1 అని 2 అని మాన్యువల్గా ట్రై చేసాం. ఈరోజు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఐ అనే ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. టుడే వేర్ పాసింగ్ ద వేరియబుల్ ఐ. ఐ అనే ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పంపిద్దామండి. సో ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడమ్మా, ఫర్ లూప్లో ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వై బికాజ్ మనకి 0 ఇండెక్స్ నుంచి ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా డ్రాప్ డౌన్లో. సో దట్స్ వై ఇక్కడ ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేయండి. ఐ లెస్ దాన్ బి, ఐ ప్లస్ ప్లస్. వాట్ ఈస్ దిస్ ఐ లెస్ దాన్ బి? ఐ లెస్ దాన్ బి అంటే ఏంటమ్మా, ఈ బిలో నేను ఏం బి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా వేరియబుల్ నేమ్ ఇవ్వండి. సో బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ బి అనే వేరియబుల్లో నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డ్రాప్ డౌన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ చేసి దాన్ని బి అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెడుతున్నాను. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మన అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ మనం ప్రీవియస్గా జావా చెప్పుకునేటప్పుడు జావాలో అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో అరే లిస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏ అనే ఒక అరే లిస్ట్ వేరియబుల్ని తీసుకుంటున్నా. ఆ వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేస్తున్నామో ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్. ప్రీవియస్గా మనం ఎక్స్ అనేటటువంటిది దేనికి ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తాం, ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ సెలెక్ట్కి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఎక్స్లో మనం ఏం స్టోర్ చేసి పెట్టుకున్నామో మన డ్రాప్ డౌన్ d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ ఆప్ట్ వెబ్. అంటే డ్రాప్ డౌన్ని తీసుకెళ్ళి మీరు ఎక్స్లో స్టోర్ చేశారు. ఎక్స్ డాట్ గెట్ ఆప్షన్స్ అంటే డ్రాప్ డౌన్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనం ఫెచ్ చేస్తున్నాం అండి. డ్రాప్ డౌన్లో ఉండే ఆప్షన్స్ని ఫెచ్చింగ్ అనేది చేసి దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఏ అనే ఒక అరే లిస్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో డ్రాప్ డౌన్లో ఆప్షన్స్ అంటే ఎన్ని వస్తాయేమో, హౌ మెనీ ఆప్షన్స్ ఇన్ ద డ్రాప్ డౌన్? డ్రాప్ డౌన్లో టోటల్గా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో బిగ్ బాస్కెట్, గూగుల్, ఐసిఐసిఐ, హెచ్ఆర్. సో ఈ డ్రాప్ డౌన్లో ఉండే ఆప్షన్స్ అన్నిటినీ కూడా మనం ఫెట్ చేసి ఏ అనే ఒక వేరియబుల్ అరే లిస్ట్ వేరియబుల్లో తీసుకున్నాం. సో ఆ వేరియబుల్లో కౌంట్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామో ఏ డాట్ సైజ్. మనం ప్రీవియస్గా జావా చెప్పుకునేటప్పుడు ఒక విషయం చెప్తున్నాము. సో అరేలో అయితే ఏ డాట్ లెంత్ అంటాం, అరే లిస్ట్లో అయితే ఏ డాట్ సైజ్ అంటాం. అరేస్ అయితే ఏ డాట్ లెంత్, అరే లిస్ట్ అయితే ఏ డాట్ సైజ్. అంటే ఏ అనేటటువంటి మన అరే లిస్ట్ వేరియబుల్ ఎన్ని ఐటమ్స్ మనం స్టోర్ చేసాం, కౌంట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. ఐ లెస్ దాన్ బి, ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ తనంతట అదే డ్రాప్ డౌన్లో ఉండే ఐటమ్స్ అన్నింటినీ కూడా 1 బై 1 చెక్ చేసుకుంటుంది. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఐటమ్స్ అన్నింటినీ కూడా 1 బై 1 అదే చెక్ చేసుకుంటుంది. సో మీరు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను జీ డ్రైవ్లో అటాచ్ చేస్తాను, లేదా ఇప్పుడు ఎవరైనా సేవ్ చేసుకుంటా అన్నా మీ ఇష్టమే. సో ఒక్కసారి నేను ఈ ప్రోగ్రామ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటా అంటే చేసుకోండి. చూడమ్మా, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ అనేది వేశాను. అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వెబ్ పేజ్ ఎలా వస్తుంది వాళ్ళకి తెలియదు కదా. ఏం లేదమ్మా, నేను మీకు వాట్సాప్లో మన వాట్సాప్ గ్రూప్లో నేను మీకు జీ డ్రైవ్ అని చెప్పి మన లింక్ అనేది ఒకటి పాస్ చేస్తాను. ఆ జీ డ్రైవ్ లింక్లో మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుందమ్మా. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో కొన్ని ఎగ్జాంపుల్ వెబ్ పేజెస్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ పర్టికులర్ వెబ్ పేజ్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ వెబ్ పేజ్కి నేను ఇచ్చిన నేమ్ ఏంటి అంటే గో బ్యాక్ అండ్ వెయిట్. సో ఈ వెబ్ పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. నా జీ డ్రైవ్ లింక్ ఓపెన్ చేయగానే ఆ లోపల మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అని ఉంటుంది. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో గో బ్యాక్ అండ్ వెయిట్ అనే ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది. దీన్ని మీ సిస్టంలో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అంటే చూడండి, ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్. గూగుల్ క్రోమ్ అంటే మీకు ఈ వెబ్ పేజ్ అనేది క్రోమ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, రైట్. సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు కాన్సెప్ట్లోకి వద్దామా. ఈరోజు మన మెయిన్ కాన్సెప్ట్ టెస్ట్ ఇంజిన్. సి ఇప్పటి వరకు మనం జస్ట్ సిస్ అవుట్ అనేది వాడుతూ ఉన్నాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్.
సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ అవుతుందమ్మా, ద ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద కన్సోల్. కన్సోల్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుంది. బట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఇలా కన్సోల్లో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయకూడదు. వి నీడ్ టు జనరేట్ ఏ రిపోర్ట్. మనకంటూ ఒక రిపోర్ట్ని జనరేట్ చేయాలి. సో రిపోర్ట్ని జనరేట్ చేయడం కోసం మనం దేనిపైన డిపెండ్ అవుతున్నాము, యూనివర్సల్లీ వీఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ టెస్ట్ ఎన్జీ. కంపల్సరీ సిలీనియం యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ఎన్జీ పైన డిపెండ్ అవ్వాల్సిందే. సో టెస్ట్ ఎన్జీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ టెస్ట్ ఎన్జీ? ఇట్స్ వెరీ ఈజీ. రెండు స్టెప్స్ అమ్మా టెస్ట్ ఎన్జీ ఇన్స్టాల్ చేయడానికి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే జస్ట్ మీ ఎక్లిప్స్లో హెల్ప్ మెనూలోకి వెళ్తారు. ఎక్లిప్స్లో ఎక్కడికి వెళ్తారు, హెల్ప్ అనే మెనూలోకి వెళ్తారు. సో హెల్ప్ మెనూలో ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. మీ ఎక్లిప్స్లో హెల్ప్ మెనూలోకి వెళ్తారు. హెల్ప్ మెనూలో ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. సో ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు ఫైండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అన్న. స్మాల్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. విండోలో టాప్లో మీకు ఫైండ్. ఈ ఫైండ్లో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద టెస్ట్ ఎన్జీ. జస్ట్ ఇక్కడ మీరు టెస్ట్ ఎన్జీ అని చెప్పి సెర్చ్ అని క్లిక్ చేసిన మీ ఇష్టమే, లేదా గో అని క్లిక్ చేసిన మీ ఇష్టమే. ఇక్కడ ఫైండ్లో మీరు జస్ట్ టెస్ట్ ఎన్జీ ఏ కేసులో రాసినా పర్వాలేదు. చాలా మందికి డౌట్ ఉంటుంది అప్పర్ ఆల్ ఓవర్ ఏంటి, ఎలా రాసినా పర్లేదమ్మా. టెస్ట్ ఎన్జీ అని రాసి మీరు ఇక్కడ ఈ సెట్ సింబల్ పైన క్లిక్ చేసిన మీ ఇష్టమే, లేదా గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన మీ ఇష్టమే. సో ఇలా మీరు సెర్చ్ చేసేటప్పుడు సో మీకు టెస్ట్ ఎన్జీ విత్ ఎక్లిప్స్ అని చెప్పి మీకు చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన ఇన్స్టాల్ అనే బటన్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మీ సిస్టంలో టెస్ట్ ఎన్జీ ఇన్స్టాల్ అయి ఉంటే ఇన్స్టాల్డ్ అని కూడా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అన్న. సో ఆఫ్టర్ దట్ చూడండి ఇక్కడ టెస్ట్ ఎన్జీ ఫర్ ఎక్లిప్స్ అని ఇలా మీకు కనిపిస్తుంది సెర్చ్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ మీ సిస్టంలో టెస్ట్ ఎన్జీ ఇన్స్టాల్ అయి ఉంది అనుకోండి అమ్మా. ఇలా అన్ఇన్స్టాల్ అని వచ్చిందంటే అర్థం ఏంటమ్మా, ఆల్రెడీ ఇట్ వాస్ ఇన్స్టాల్డ్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది, దాన్ని ఇంకా మీరు ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి లేదనుకోండి, ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ బటన్కి బదులుగా మీకు ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఇన్స్టాల్ అని వస్తుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఇన్స్టాల్, నెక్స్ట్ 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 ఫినిష్, అంతే. మీకు ఏమైనా మధ్యలో కన్ఫర్మేషన్ అడిగితే ఎస్ అని కొట్టండి. ఏమైనా మీకు సెలెక్ట్ ఆప్షన్స్ కానీ ఏమైనా వస్తే ట్రస్ట్ అని చెప్పి కొట్టండి, అంతే. ఏం లేదు, సింపుల్ ఇన్స్టలేషనే. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 1040 క్లాస్లోకి రండి. సో 1040 క్లాస్లోకి వస్తే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు గైడ్ చేస్తాను, మీకు ఏమైనా ఇన్స్టలేషన్ ఇబ్బందిగా ఉంటే. ఓకే, రైట్. సో ఆఫ్టర్ దిస్ ఇన్స్టలేషన్, ఈ ఇన్స్టలేషన్ తర్వాత టెస్ట్ ఎన్జికి సంబంధించి ఒక 2 జార్ ఫైల్స్ ఉంటాయన్న. టెస్ట్ ఎన్జికి సంబంధించి ఒక 2 జార్ ఫైల్స్. ఆ జార్ ఫైల్స్ కూడా ఆల్రెడీ నేను మీకు జీ డ్రైవ్లో ఇవ్వడం జరిగింది. సే టెస్ట్ ఎన్జి జార్ ఫైల్స్ అని చెప్పి మీకు ఒక ఫోల్డర్ అనేది ఒకటి ఇచ్చానమ్మా. సపోర్టింగ్ ఫైల్స్ చూడండి, టెస్ట్ ఎన్జి జార్ ఫైల్స్ ఇలా ఉంటుందమ్మా. మీకు ఫోల్డర్ నేను ఇచ్చిన జీ డ్రైవ్ ఓపెన్ చేస్తే అందులో మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ ఎలా ఉంటాయో హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్తో పాటు ఇంకో ఫోల్డర్ ఏముంటుంది, టెస్ట్ ఎన్జి జార్ ఫైల్స్. ఈ టెస్ట్ ఎన్జి జార్ ఫైల్స్ ఒక 2 జార్ ఫైల్స్ ఉంటాయి. ఈ 2 జార్ ఫైల్స్ని తీసుకొచ్చి మీరు మీ వెబ్ డ్రైవర్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఆ 2 జార్ ఫైల్స్ని నా జీ డ్రైవ్ నుంచి. మీ సిస్టంలో ఏదైనా ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి, యువర్ విష్. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు అటాచ్ ద జార్ ఫైల్స్ టు యువర్ వెబ్ డ్రైవర్. మరి జార్ ఫైల్స్ని వెబ్ డ్రైవర్కి ఎలా అటాచ్ చేస్తాం? జార్ ఫైల్స్ని వెబ్ డ్రైవర్కి అటాచ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ యువర్ వెబ్ డ్రైవర్. మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్లో బిల్డ్ పాత్, మా వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారు, బిల్డ్ పాత్. బిల్డ్ పాత్లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. మరి మీలో ఎవరైనా కొత్తగా చూసి మీలో ఎవరైనా మన దగ్గర ఎన్రోల్ అయ్యి లేకపోతే ఒకసారి మన దగ్గర ఎన్రోల్ అవ్వండి, లేదా మన వాట్సాప్ గ్రూప్లో అయినా యాడ్ అవ్వండి. సో జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, ఇలా జీ డ్రైవ్ లింక్ పంపించమని. ఐ విల్ సెండ్ ఏ జీ డ్రైవ్ లింక్ టు యూ. జీ డ్రైవ్లో మన టెస్ట్ అండ్ జీ జార్ ఫైల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఇన్స్టలేషన్కి అవసరమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకు ఆ జీ డ్రైవ్లో ఉంటాయమ్మా. మన ప్రోగ్రామ్స్ అండ్ ఏవైతే మన చిన్న చిన్న యాప్స్, ఐ మీన్ ఈ వెబ్ పేజెస్ ఏవైతే మనం డిజైన్ చేస్తాం, ఈ వెబ్ పేజెస్ అన్నీ కూడా జీ డ్రైవ్లో ఉంటుంది. మీరు ఎవరి దగ్గర లేకపోయినా మన వాట్సాప్లో నాకు ఒకసారి చిన్న మెసేజ్ పెట్టండి, సెండ్ ద జీ డ్రైవ్ లింక్ ఫర్ సిలీనియం అని నేను పంపిస్తాను మీకు. ఓకే, సి కాన్ఫిగర్ బిల్డ్ పాత్.
మనం జార్ ఫైల్స్ ఎలా అటాచ్ చేస్తున్నా, మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో బిల్డ్ పాత్లోకి వెళ్ళండి. బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్తారమ్మా, కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్తారు. సో కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో లైబ్రరీస్ లైబ్రరీస్లో మీ సిస్టంలో క్లాస్ పాత్ అని ఉంటుందమ్మా. ఇక్కడ ఇది నా ఓల్డ్ మిషన్, నా క్లాస్ పాత్ ఉండదు, మీకైతే ఇక్కడ క్లాస్ పాత్ అని ఉంటుంది. క్లాస్ పాత్ని సెలెక్ట్ చేసుకొని యూ నీడ్ టు గో విత్ యాడ్ ఎక్స్టర్నల్ జార్. సో యాడ్ ఎక్స్టర్నల్ జార్లోకి వెళ్ళి యూ నీడ్ టు యాడ్ యువర్ జార్ ఫైల్. సో మన జార్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా, నా సిస్టంలో అయితే సపోర్టింగ్ ఫైల్స్ ఇక్కడ టెస్ట్ ఎన్జీ జార్ ఫైల్స్ అని ఉన్నాయి కదా. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న టెస్ట్ ఎన్జీ జార్ ఫైల్స్ని రెండింటిని సెలెక్ట్ చేయాలమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ ద బోత్. రెండింటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటారు. ఓకే, సో ఆల్రెడీ నాకు యాడ్ అయి ఉన్నాయి, సో దట్స్ వై నేను యాడ్ చేయట్లేదు. ఇంకోసారి చూడమ్మా, వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తారు, బిల్డ్ పాత్లోకి వెళ్తారు, కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్తారు, లైబ్రరీస్. ఇక్కడ మీకు క్లాస్ పాత్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్లాస్ పాత్ని సెలెక్ట్ చేసి ఎక్కడికి వెళ్తారమ్మా, యాడ్ ఎక్స్టర్నల్ జాబ్స్. సో యూ నీడ్ టు గో టు యువర్ ఫోల్డర్. మీ ఫోల్డర్లోకి వెళ్తారమ్మా. ఏ ఫోల్డర్లో అయితే మీరు మీ టెస్ట్ ఎన్జీ జార్ ఫైల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తారు. సో యూ నీడ్ టు సెలెక్ట్ ద బోత్ ఫైల్స్, క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, ఇది మనకి టెస్ట్ ఎన్జీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అమ్మ. సో ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్ యూ కెన్ స్టార్ట్ యువర్ టెస్ట్ ఎన్జీ ప్రోగ్రామింగ్. సో టెస్ట్ ఎన్జీలో కొత్తగా ప్రోగ్రామింగ్ అంటూ ఏమి ఉండదమ్మా. దెర్ ఈజ్ నో స్పెషల్ ప్రోగ్రామింగ్ ఇన్ టెస్ట్ ఎన్జీ. సో ఆల్రెడీ మనం వెబ్ డ్రైవర్లో రాసిన ప్రోగ్రామ్సే, కాకపోతే కొత్తగా మీరు ఏం అటాచ్ చేయాలి అంటే అనటేషన్స్ అనేవి మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి కొన్ని అనటేషన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అనటేషన్స్ మీరు ఎక్కడ యాడ్ చేస్తారు అంటే బిఫోర్ యువర్ మెథడ్ నేమ్. ప్రీవియస్గా మనం మెథడ్స్ రాయడం నేర్చుకున్నాం కదమ్మా, జావాలో కానివ్వండి లేదా వెబ్ డ్రైవర్లో కానివ్వండి. మనం ఓన్గా కొన్ని మెథడ్స్ రాస్తా ఉన్నాయి, M1 అని, M2 అని, M3 అని, లేదా లాగిన్ అని, లాగౌట్ అని ఓన్గా మెథడ్స్ రాస్తా ఉన్నాం. బిఫోర్ యువర్ మెథడ్ నేమ్, మీ మెథడ్ నేమ్కి ముందర యూ నీడ్ టు యాడ్ ద అనటేషన్స్. మీరు అనటేషన్స్ని యాడ్ చేస్తారు. ఓకే, అనటేషన్ ఎప్పుడు కూడా @తో స్టార్ట్ అవుతుంది. అనటేషన్ బిగినింగ్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, టెస్ట్ ఎన్జీలు రాసేటప్పుడు మెయిన్ మెథడ్ అనేది రాయమమ్మ. వీఆర్ నాట్ రైటింగ్ ద మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్కి బదులుగా ఈరోజు ఒకసారి టెస్ట్ అనటేషన్ ఇచ్చి చూడండి. ఈ ప్రోగ్రామ్ అంతా మీ పాత ప్రోగ్రామే, జస్ట్ ఏదో ఒక చిన్న సింపుల్ జావా ప్రోగ్రామ్ ఇది. సో రేపు నేను దీని కంటిన్యూషన్ మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. సే జస్ట్ బిఫోర్ యువర్ మెథడ్ నేమ్ యూ నీడ్ టు రైట్ ద టెస్ట్ అనటేషన్. సో ఇక్కడ సిస్ అవుట్ కూడా మనం తీసేస్తాము. మేబీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో నేను మీకు సిస్ అవుట్ కూడా తీసేసి దీనికి ఆల్టర్నేట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రిపోర్ట్ని జనరేట్ చేసి చూపిస్తాను. ఆ రిపోర్ట్లో మనం ఇన్ఫర్మేషన్ ఎలా ప్రింట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ టెస్ట్ అనటేషన్ మీరు యూజ్ చేసేటప్పుడు టాప్లో మీకు ఇంపోర్ట్ అనేది తనంతట అదే వస్తుంది. మీరేం బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదమ్మా. సో ఒకసారి చూడండి. సో ఇలా మీరు టెస్ట్ అనటేషన్ రాసేటప్పుడు జస్ట్ యూ నీడ్ టు కీప్ యువర్ మౌస్ ఆన్ ద టెస్ట్ అనటేషన్. మీ మౌస్ అనేది టెస్ట్ అనటేషన్ పైన ప్లేస్ చేయండి. మిమ్మల్ని అది ఇంపోర్ట్ అని అడుగుతున్నాము. ఇంపోర్ట్ అడిగేటప్పుడు జే యూనిట్ నుంచి ఇంపోర్ట్ చేయాలా లేదా టెస్ట్ ఎన్జీ నుంచి ఇంపోర్ట్ చేయాలా అని రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంది. జే యూనిట్ ఈజ్ ఎ ఓల్డ్ వర్షన్, ద టెస్ట్ ఎన్జీ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్. సో బెటర్ గో విత్ ఎ టెస్ట్ ఎన్జీ ఉంది. టెస్ట్ ఎన్జీనే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి రిపోర్ట్ ఎలా జనరేట్ అయింది మీకు చూపిస్తాను చూడండి. సో జస్ట్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్. యూ కెన్ టేక్ ఎనీ ప్రోగ్రామ్ నేమ్. నేనేదో TNG1 అని తీసుకున్నాను, మీరు టెస్ట్ ఎన్జీ example1 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. లోపల మీకు నచ్చిన మెథడ్ నేమ్ ఏమైనా రాయండి. లోపల కోడ్ జావా కోడ్, వెబ్ డ్రైవర్ కోడ్ ఏం రాసుకున్నా మీ ఇష్టమే. జస్ట్ ఇందులో మీకు కొత్తగా వచ్చింది ఈ ఒక్క లైనే కొత్తగా వచ్చిందమ్మా. రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా మీ పాత ప్రోగ్రామ్. సో ఈ ఒక్క లైన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, ఈ టెస్ట్ అనటేషన్ వల్ల మీకు ఏం జరుగుతుందంటే మీకు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎక్కడ జనరేట్ అవుతుందన్న రిపోర్ట్ అనేది, సో మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానల్ ఉంది కదమ్మా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానల్ని కంప్లీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానల్ని కంప్లీట్గా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది చూడమ్మా. ఏంటి ఆ ఫోల్డర్, టెస్ట్ అవుట్పుట్ అని చెప్పి మీకు ఫోల్డర్ కనిపిస్తుంది చూడండి. యూ కెన్ సీ ద ఫోల్డర్ టెస్ట్ అవుట్పుట్. ఇంకో చిన్న విషయము,
ఫస్ట్ టైం మీరు టెస్ట్ ఎంజీ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఈ ఫోల్డర్ అనేది కనిపించదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజే కొత్తగా టెస్ట్ ఎంజీ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు ఈ ఫోల్డర్ అనేది టెస్ట్ అవుట్పుట్ అనే ఫోల్డర్ మీకు కనిపించదమ్మా. సో ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు మీ వెబ్ డ్రైవర్ పైకి వెళ్ళి మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో రీఫ్రెష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిసారి అవసరం లేదమ్మా, ఓన్లీ ఫర్ ఫస్ట్ టైం. సో ఇన్స్టాల్ చేసిన మొదటిసారి మాత్రమే. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్రోగ్రామ్, మీ టెస్ట్ ఎంజీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు టెస్ట్ అవుట్పుట్ అనేది కనిపించదు. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్రోగ్రామ్ యూ నీడ్ టు రీఫ్రెష్ యువర్ వెబ్ డ్రైవర్. మీరు మీ వెబ్ డ్రైవర్ని రీఫ్రెష్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రైట్ క్లిక్లో రీఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ప్రతిసారి రీఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే రిఫ్రెష్ చేస్తారు. సో ఇక్కడ చూడండి టెస్ట్ అవుట్పుట్ అని కనిపిస్తుంది. టెస్ట్ అవుట్పుట్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే టెస్ట్ అవుట్పుట్లో యూ కెన్ సీ ద ఈమెయిలబుల్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. మై ఈమెయిలబుల్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. అయితే మీకు ఇలా డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ కాదమ్మా. మీ సిస్టమ్స్లో ఇది ఓపెన్ అవ్వాలి అంటే ఈ ఈమెయిలబుల్ రిపోర్ట్ మీరు చూడాలి అనుకున్నట్టయితే మీ సిస్టంలో యూనిట్ టు రైట్ క్లిక్ ఆన్ దిస్ పేజ్. ఈ ఈమెయిలబుల్ రిపోర్ట్ పైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా? రైట్ క్లిక్లో ఓపెన్ విత్ ఓపెన్ విత్ ఓపెన్ విత్లో ఎక్కడికి వెళ్తారమ్మా? వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్ అంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో జస్ట్ ఇది ఒక డమ్మీ రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్ని ఎలా కస్టమైజ్ చేయాలి అవన్నీ మనం చూద్దాం. సో ప్రజెంట్ మీ సిస్టంలో ఈ రిపోర్ట్ ఎక్కడ స్టోర్ అయి ఉంది, మీకు లొకేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది నా సిస్టంలో లొకేషన్. మీరు రన్ చేసేటప్పుడు మీ సిస్టంలో జీ డ్రైవా, సి డ్రైవా, డి డ్రైవా, వాట్ ఎవర్ దట్ మే బి, మీ సిస్టంలో డ్రైవ్ అండ్ ఏ ఫోల్డర్లో స్టోర్ అయి ఉంది ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ గో టు దట్ లొకేషన్. మీరు ఆ లొకేషన్లోకి వెళ్ళండి. సో ఈ పర్టికులర్ లొకేషన్ మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుందో మీ సిస్టంలో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. ఫైల్ నేమ్ మాత్రం ఇదే ఉంటుందమ్మా. ఆ లొకేషన్లోకి వెళ్ళి చూస్తే మీకు ఈ ఫైల్ అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఈమెయిలబుల్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. మీరు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని మీ కొలీగ్స్తో కానీ మీ క్లయింట్తో కానీ మీ లీడ్స్తో కానీ ఎవరితో అయినా మీరు ఈ ఫైల్ని షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఈ ఫైల్ షేర్ చేసుకుంటే వాళ్ళు ఈ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తే దే కెన్ సీ యువర్ రిపోర్ట్. మీకు వచ్చిన రిపోర్ట్ వాళ్ళకి కనిపిస్తుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సి ఒకసారి చూడండి. మ్మ్, ఇంకో చిన్న మాడిఫికేషన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ ఒక మెథడే రన్ అయిందమ్మా. వీ హ్యావ్ ఓన్లీ వన్ మెథడ్. సో ఒకసారి టూ మెథడ్స్తో కూడా ట్రై చేసి చూపిస్తాను చూడండి. సో టెస్ట్ ఎన్జే ఎగ్జాంపుల్ 2 అని చెప్పి తీసుకున్నా. టెస్ట్ ఎన్జే ఎగ్జాంపుల్ 2లో మెథడ్ నేమ్స్ కన్ బి ఎనీథింగ్, మీ ఇష్టమ్మా. ఇది M1 M2 M3 అని రాసుకున్నా మీ ఇష్టమే, లేదా ఏమైనా మీనింగ్ఫుల్ మెథడ్ నేమ్స్ రాసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడమ్మా, లాగిన్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను, లాగౌట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. బట్ ఫర్ ద బోత్ మెథడ్స్ లాగిన్ లాగౌట్ రెండు మెథడ్స్కి కూడా సేమ్ అనటేషన్ ఇచ్చాను, టెస్ట్ అనే అనటేషన్ ఇచ్చాను. ఇఫ్ యు గివ్ ద సేమ్ అనటేషన్ టు ద మల్టిపుల్ మెథడ్స్, మీరు సేమ్ అనటేషన్ అనేది ఇలా మల్టిపుల్ మెథడ్స్కి ఇచ్చేటైతే దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మెథడ్స్ని ఏ ఆర్డర్లో రన్ చేస్తున్నామో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రన్ చేస్తుంది. సో అది ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మీరు ఎక్కడ చూడగలుగుతారంటే యూ కెన్ సీ ద ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇన్ కన్సోల్లో మీకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. సో చూడమ్మా, కన్సోల్ని కొంచెం నేను పైకి స్క్రోల్ చేసి చూపిస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ పాస్డ్ అని చెప్పి ఒక రెండు మెథడ్స్ పాస్ అయినట్టు మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ ఏ మెథడ్ అమ్మా పాస్ అయింది? లాగిన్ అనేది ఫస్ట్ పాస్ అయింది. తర్వాత ఏం పాస్ అయింది? లాగౌట్. ఎందుకమ్మా ఫస్ట్ లాగిన్ తర్వాత లాగౌట్ ఎందుకు రన్ అయింది అంటే, సో if you give the same annotation to the multiple methods, నెంబర్ ఆఫ్ మెథడ్స్కి మీరు సేమ్ అనటేషన్ ఇచ్చేటైతే దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద మెథడ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మన మెథడ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రన్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మీరు ఎక్కడికి వెళ్ళి చూడగలుగుతారు? కన్సోల్లో మీకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కనిపిస్తుంది, మీరు దాన్ని చూడగలుగుతారు. ఓకే. సో దాంట్లో కూడా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, నేను ఒక 4 మెథడ్స్ తీసుకున్నాను. లాగిన్, లాగౌట్, యాడ్ ఈఎంపి, డిలీట్ ఈఎంపి.
మన లాగిన్ లాగౌట్ యాడ్ ఎంపీ డిలీట్ అంటే యాడ్ ఎంప్లాయ్ డిలీట్ ఎంప్లాయ్ 4 మెథడ్స్ అమ్మ. 4 మెథడ్స్కి కూడా సేమ్ అనటేషన్ ఇచ్చాను. టెస్ట్ 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 అన్నింటికి కూడా నేను టెస్ట్ అనటేషన్ ఇచ్చాను. మరి ఇంకా ఇందులో డిఫరెంట్ అనటేషన్స్ ఉంటాయి. రేపు క్లాస్లో నేను మీకు చెప్తాను. సో రేపు క్లాస్లో మనం క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అనేది చూడబోతున్నాం. అండ్ అందులో అనటేషన్స్ డిఫరెంట్ అనటేషన్స్ని కూడా యూస్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ రిపోర్ట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, రిమోట్ ఆపరేషన్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుంటాం. డోంట్ మిస్ ద టుమారోస్ క్లాస్. సో ఈ రోజుకి టెస్ట్ అనటేషన్ చూద్దాం. సో సేమ్ టెస్ట్ అనటేషన్ మనం అన్ని మెథడ్స్కి ఇచ్చాం అనుకున్నాము. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఈ మెథడ్స్ అన్ని ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇప్పుడు ఫస్ట్ ఏ మెథడ్ రన్ అవుతుందమ్మా? లాగిన్ లాగౌట్ యాడ్ ఎంప్లాయ్ డిలీట్ ఎంప్లాయ్. మరి వీటిలో ఏ మెథడ్ మీకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మీకు ఫస్ట్ రన్ అయ్యేది యాడ్ ఎంప్లాయ్ అనేది. ఎందుకమ్మా ఏతో బిగిన్ అయింది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది. యాడ్ ఎంప్లాయ్ తర్వాత నెక్స్ట్ మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? డిలీట్ ఎంప్లాయ్. అంతే కదమ్మా, ఏ తర్వాత డి కదా, డిలీట్ ఎంప్లాయ్. నెక్స్ట్ అమ్మా లాగిన్, లాస్ట్లో మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? లాగౌట్. ఒకసారి నేను మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ రన్ చేసాం. సో ఒకసారి మన కన్సోల్లో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఫస్ట్ పాస్డ్ ఏ మెథడ్ ఫస్ట్ మీకు పాస్ అయింది? యాడ్ ఎంప్లాయ్. నెక్స్ట్ అమ్మా డిలీట్ ఎంప్లాయ్. నెక్స్ట్ లాగిన్ లాగౌట్. బట్ ఇది కరెక్ట్ ఆర్డర్ కాదు కదమ్మా. ఎందుకు కరెక్ట్ ఆర్డర్ కాదు అంటే, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో యాడ్ ఎంప్లాయ్ లేదా డిలీట్ ఎంప్లాయ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్లో లాగిన్ అవ్వాలి. సో వితౌట్ లాగిన్ మీరు లాగిన్ అవ్వకుండా యాడ్ ఎంప్లాయ్ డిలీట్ ఎంప్లాయ్ చేయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ గో విత్ యాడ్ ఎంప్లాయ్ ఆర్ డిలీట్ ఎంప్లాయ్ వితౌట్ లాగిన్. అంటే మనకి ఈ ఆర్డర్లో ఫస్ట్ ఏ మెథడ్ అమ్మా ఎగ్జిక్యూట్ అవ్వాలి? లాగిన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ అమ్మా యాడ్ ఎంప్లాయ్, తర్వాత డిలీట్ ఎంప్లాయ్, లాస్ట్లో మనకి లాగౌట్. బట్ హౌ టు చేంజ్ దిస్ ఆర్డర్? ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని మనం చేంజ్ చేయాలంటే ఎలా అమ్మా? సో చాలా రకాలు ఉన్నాయి. బట్ అందులో ద బెస్ట్ ఏంటి అంటే, ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేయడానికి ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్రయారిటీ. ప్రయారిటీ మనం టెస్ట్ అనటేషన్ రాసేటప్పుడు బ్రాకెట్లో మీరు ఏం రాయొచ్చమ్మా? ప్రయారిటీ అని రాయొచ్చు. సో మీరు ఏ మెథడ్ని అయితే టాప్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్కి మీరు ఇచ్చే ప్రయారిటీ ఏంటమ్మా? ప్రయారిటీ 1 అని ఇస్తారు. ప్రయారిటీ చూడండి, లాగిన్కి నేను ఏమి ఇచ్చానమ్మా? ప్రయారిటీ 1 అని ఇచ్చాను. సో నెక్స్ట్ అమ్మా యాడ్ ఎంప్లాయ్ కదా, లాగిన్ తర్వాత మన ఎంప్లాయీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ ఎంప్లాయీకి మీరు ఇచ్చే ప్రయారిటీ ఏంటమ్మా? ప్రయారిటీ 2. సో నెక్స్ట్ అమ్మా డిలీట్ ఎంప్లాయ్. డిలీట్ ఎంప్లాయ్కి మనం ఇచ్చే ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ 3. లాగౌట్కి మనం ఇచ్చే ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ 4. ఇలా మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేయాలి అంటే ఈ ప్రయారిటీని బేస్ చేసుకొని మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేయొచ్చు. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆర్డర్ మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తారమ్మా? ఎగ్జిక్యూషన్ ఆర్డర్. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మీకు కన్సోల్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఏమి ఎగ్జిక్యూట్ అయింది చూడండి? లాగిన్. అంటే మీరు ఏదైతే ప్రయారిటీ 1 అని ఇచ్చారో దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద టాప్. సో నెక్స్ట్ సెకండ్ అమ్మ యాడ్ ఎంప్లాయ్, ఎందుకంటే మనం యాడ్ ఎంప్లాయ్కి ప్రయారిటీ 2 అనేది ఇచ్చాం. సో నెక్స్ట్ అమ్మ డిలీట్ ఎంప్లాయ్, లాస్ట్లో మీకు లాగౌట్. ఇలా మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే ఈ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని చేంజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. సో మనం ప్రీవియస్గా ఓన్లీ లాగిన్ లాగౌట్ అని చెప్పి రెండు మెథడ్స్ ట్రై చేసాం. బట్ ఈ ప్రోగ్రాంలో వాంటెడ్లీ అంటే కోర్ ఉండి నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాను. ఏంటి వాంటెడ్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, లాగిన్ లోపల ఈ స్టేట్మెంట్ రాశాను చూడమ్మా. ఇక్కడ వాంటెడ్లీ నేను సెమీకోలన్ని రిమూవ్ చేశాను. సెమీకోలన్ రిమూవ్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వచ్చిందమ్మా. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందమ్మా? లాగిన్ అనేది ఫెయిల్ అవుతుంది. అంతే కదమ్మా, లాగిన్ ఫెయిల్ అవుతుంది, లాగౌట్ అనేది పాస్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. రన్ అయిన తర్వాత మనం రిపోర్ట్ చూడాలంటే ఎలా చూస్తామా? హౌ టు వెరిఫై ద రిపోర్ట్. రిపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యానెల్లో ఎక్కడ ఉంటుందమ్మా? టెస్ట్ అవుట్పుట్. టెస్ట్ అవుట్పుట్లో ఎక్కడ ఉంటుందమ్మా? ఈమెయిలబుల్ రిపోర్ట్. ఈమెయిలబుల్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఈమెయిలబుల్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక మెథడ్ పాస్ అని చూపిస్తుందమ్మా, ఒక మెథడ్ ఫెయిల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ లాగిన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, లాగిన్ ఫెయిల్ అని చూపిస్తుంది. లాగౌట్ అనేది మీకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది, ఇది మీకు పాస్ అని చెప్పి చూపిస్తుంది. బట్ ఒకసారి మనం లాజికల్గా ఆలోచిస్తే, వితౌట్ లాగిన్ కెన్ యూ గో ఫర్ ఎ లాగౌట్?
మరి లాగిన్ లేకుండా మీరు లాగౌట్లోకి వెళ్ళగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ జీమెయిల్ లేదా మీ యాహూ మెయిల్, మీరు ప్రజెంట్ ఏదైతే మెయిల్ వాడుతున్నారో ఆ మెయిల్లో వితౌట్ లాగిన్, అసలు మీరు లోపలికి లాగిన్ అవ్వకుండా మీకు లాగౌట్ అనే ఆప్షన్ ఏమైనా కనిపిస్తుందమ్మా? నో. వితౌట్ లాగిన్ యూ కాంట్ సీ ద లాగౌట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకి చూడమ్మా, లాగిన్ ఫెయిల్ అయినా కూడా అది లాగౌట్ పాస్ అని చూపిస్తుంది. ఇట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు మనం లాగౌట్ దగ్గర ఒక కండిషన్ రాయాలి. లాగౌట్ దగ్గర కండిషన్ ఏం రాయాలమ్మా? లాగిన్ పాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. లాగిన్ పాస్ అయితేనే అది లాగౌట్ దగ్గరికి వెళ్ళాలి. లాగిన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లాగిన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లాగౌట్ అనేది స్కిప్ అవ్వాలి, ఇలా పాస్ అవ్వకూడదు. ఏమవ్వాలమ్మా? అది లాగౌట్ అనేది స్కిప్ అవ్వాలి ఇప్పుడు లాగిన్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు. సో దానికోసం కూడా మనకి టెస్ట్ అండ్ జీలో వాడు ఒక కీవర్డ్ అనేది ఒకటి ఇచ్చాడము. సో బిఫోర్ యువర్ లాగౌట్, మీ లాగౌట్కి ముందర, బిఫోర్ యువర్ లాగౌట్ మీరు ఏదైతే టెస్ట్ అనటేషన్ రాస్తున్నారో టెస్ట్ అనటేషన్ దగ్గర మీరు డిపెండ్స్ ఆన్ మెథడ్స్ అనే ఒక చిన్న కీవర్డ్ అనేది యూజ్ చేయాలమ్మా. డిపెండ్స్ ఆన్ మెథడ్స్ అంటే మనం ఏ మెథడ్ పైన డిపెండ్ అవుతున్నామా? లాగౌట్లోకి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ ద ప్రీవియస్ మెథడ్. వాట్ ఈస్ ద ప్రీవియస్ మెథడ్? లాగిన్ అనే మెథడ్. మెథడ్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. మెథడ్ నేమ్లో ఒక చిన్న వేరియేషన్ కూడా ఉండకూడదు. సో మీరు ఏ మెథడ్ పైన డిపెండ్ అవ్వాలో ఆ మెథడ్ నేమ్ని ఇక్కడ ఇవ్వండి. డిపెండ్స్ ఆన్ మెథడ్స్ అంటే ఏం చేస్తున్నామా? ఈ మెథడ్ ఏదైతే మీరు ఇక్కడ ఇచ్చారో ఆ మెథడ్ పాస్ అయితేనే అది నెక్స్ట్ మెథడ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు లాగిన్ అనేది పాస్ అయితేనే ఇట్ విల్ గో టు లాగౌట్. లాగౌట్ అనే మెథడ్ దగ్గరికి వెళ్తున్నాము. సో లాగిన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. లాగిన్ ఫెయిల్ అయితే సింపుల్లీ ఇట్ విల్ స్కిప్ ద లాగౌట్. లాగౌట్ని ఏం చేస్తుంది? మనకు అది స్కిప్ చేస్తుంది. అర్థమైందమ్మా? ఈ ప్రీవియస్ మెథడ్ అనేది పాస్ అయితేనే నెక్స్ట్ మెథడ్లోకి వెళ్తుంది. ప్రీవియస్ మెథడ్ అనేది ఫెయిల్ అయితే, అంటే ఈ డిపెండెంట్ మెథడ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయితే నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుంది? అది స్కిప్ చేస్తుంది. చూడండి, రన్ చేసి చూపిస్తున్నా. రన్ అయిన తర్వాత ఒకసారి మనం ఈమెయిలబుల్ రిపోర్ట్లోకి వెళ్దాం. ఈమెయిలబుల్ రిపోర్ట్ ఎక్కడ ఉంటుందమ్మా? టెస్ట్ అవుట్పుట్లో ఈమెయిలబుల్ రిపోర్ట్ ఉంటుంది. సో చూడండి, పాస్ 0, స్కిప్స్ 1, ఫెయిల్యూర్ 1. సో ఇక్కడ మీరు చూస్తే లాగిన్ అనేది ఫెయిల్ అని చూపిస్తుంది. సో లాగిన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లాగౌట్ ఏమైందమ్మా? లాగౌట్ ఈస్ స్కిప్. లాగౌట్ స్కిప్ అయింది. అయితే ఇక్కడ మనం యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఎలా రాస్తాం? ఈరోజు రిపోర్ట్ జనరేట్ చేసేంత వరకు చూసాం. సో రేపటి క్లాస్లో నేను మీకు ఈ లోపల యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఎలా జనరేట్ చేయొచ్చు, మన సిస్ అవుట్కి బదులుగా మనం ఈరోజు సిస్ అవుట్ వాడుతూ ఉన్నాం కదమ్మా లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. బట్ సిస్ అవుట్కి బదులుగా మనం రేపటి క్లాస్లో ఒక మెథడ్ చూడబోతున్నామా? రిపోర్టర్ డాట్ లాగ్. ఆ మెథడ్ ఏంటమ్మా? రిపోర్టర్ డాట్ లాగ్. ఇట్ వర్క్స్ సేమ్ లైక్ సిస్ అవుట్. మీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఎలా పనిచేస్తుందో ఇది కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. బట్ మీకు సిస్ అవుట్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందమ్మా? కన్సోల్లో ప్రింట్ చేస్తుంది కదా. బట్ ఇది కన్సోల్లో ప్రింట్ చేయడానికి బదులుగా ఇట్ విల్ ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఈమెయిలబుల్ రిపోర్ట్. ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందమ్మా? ఈమెయిలబుల్ రిపోర్ట్లో ప్రింట్ చేస్తుంది. సో దీనికోసం మీరు ఎక్స్ట్రాగా ఒక ఇంపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా మీరు తీసుకోవాల్సిన ఇంపోర్ట్ ఏంటి అంటే రిపోర్టర్. రిపోర్టర్ ఓకే. అండ్ ఈరోజు ఓన్లీ టెస్ట్ అనటేషన్ ఒకటే చూసాం కదమ్మా. రేపటి క్లాస్లో బిఫోర్ క్లాస్ అంటే ఏంటి, ఆఫ్టర్ క్లాస్ అంటే ఏంటి, ఆ అనటేషన్స్ కూడా చూద్దాం. రిపోర్టర్ కోసం కూడా చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మన క్లాస్ ఎవరైనా ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అమ్మా. సే మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. సో జస్ట్ గో టు అవర్ వెబ్సైట్ 10amclass.blogspot.com. సో మన వెబ్సైట్ యూస్ చేస్తే మీరు మన ఫ్రీ క్లాసెస్కి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మీరు మన రికార్డింగ్ క్లాసెస్ చెక్ చేసుకోవచ్చు, ఇంట్లో మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా లేదా మీకు ఎలాంటి ఇన్స్టలేషన్ అవసరమైనా మీరు మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. నేను 10 నుంచి 10:40 వరకు క్లాస్ తీసుకుంటాను, మీకు క్లాస్ చెప్తాను. సో 10:40 నుంచి డౌట్స్ క్లాస్ అనేది ఉంటుందండి. ఓకే. సో చూడండి, ఇది మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో ఈ వెబ్సైట్లో మన స్కెడ్యూల్స్ అన్నీ ఉంటాయమ్మా. ఎప్పుడెప్పుడు మన క్లాసెస్ ఉంటాయి, డేట్స్ అనేవి ఉంటుంది. మీకు రికార్డింగ్ క్లాసెస్ చూడాలి అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని చెప్పి ఉంటుంది. సో కోర్ జావా, ఎస్క్యూఎల్ అండ్ సిలీనియం వెబ్ డ్రైవర్, మాన్యువల్ టెస్టింగ్, మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి రికార్డింగ్ క్లాస్ పక్కన క్లాస్లో టాపిక్ ఏంటనేది కూడా క్లియర్గా నేను ఇచ్చానమ్మా.
సో వితౌట్ స్కిప్ చేయకుండా ఒకసారి ఈ క్లాసెస్ అన్ని మీరు ఫాలో అవ్వండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడానికి మీకు ఇన్స్టలేషన్ అవసరం అనుకున్నట్టయితే నేనే మీకు గైడ్ చేస్తాను. జస్ట్ మీరు 1040 క్లాస్లోకి రండి, ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయడానికి నన్ను గైడెన్స్ అడగండి, నేనే మీ సిస్టంలోకి వచ్చి గైడ్ చేస్తాను. అది ఎక్లిప్స్ అవ్వచ్చు, లేదా వెబ్ డ్రైవర్ అవ్వచ్చు, లేదా టెస్ట్ ఎంజిన్ అవ్వచ్చు, లేదా ఎస్క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు. సో మనం చెప్పుకున్నటువంటి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు లైన్గా ఉంటాయమ్మా. సో ఎస్క్యూఎల్ ఫస్ట్ ఇనీషియల్గా కోర్ జావా, తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్, నెక్స్ట్ సిలీనియం వెబ్ డ్రైవర్, నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్, అన్ని క్లాసెస్ ఇక్కడ లైన్గా ఉంటుంది. సో జాగ్రత్తగా క్లాసెస్ వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి క్లాసెస్ వినండి. సో మెయిన్గా ఈ రికార్డింగ్ క్లాసెస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఒక సబ్జెక్ట్ 1 వీక్ చెప్పుకుంటా అంటే మ్యాక్స్ 4 or 5 క్లాసెస్ చెప్పగలుగుతాను డైరెక్ట్గా. రిమైనింగ్ క్లాసెస్ మీరు యూట్యూబ్ మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన వీడియోస్ మీరు ఇంట్లో ఫాలో అవుతారు. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీ స్క్రీన్ షేర్ చేయొచ్చమ్మా మన 1040 క్లాస్లో. మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది నాకు చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. నేనే మీ ఇష్యూస్ని రెక్టిఫై చేస్తాను. ఓకే. సో టుమారో వీ హ్యావ్ ఎ క్లాస్. మరి రేపు మనకి క్లాస్ ఉంది అంటే యాక్చువల్గా రేపు మనం మన ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసి రేపటికి ఎగ్జాక్ట్గా 1 year అయింది. బట్ 1 year సెలబ్రేషన్ వల్ల మనం ఏం క్లాస్ ఆబ్సెంట్ అయితే అవ్వద్దు. ఐ మీన్ క్లాస్ అయితే ఏమి క్యాన్సిలేషన్ అయితే ఉండదమ్మా. రేపు మనకి క్లాస్ ఉంటుంది. సో రేపు క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అండ్ రిపోర్ట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ అనేవి కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడుతాం. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. మీలో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మన 1040 క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.